ప్రయత్నించాడు రియాజ్. భద్రతగా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కోబోయాడు. వెంటనే కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. శుక్రవారం రాత్రి కానిస్టేబుల్ ప్రమోద్ని అతి కిరాతకంగా హత్య చేసి పరారయ్యాడు రియాజ్. నిన్న పోలీసులకు పట్టబడ్డాడు. తనను పట్టుకున్న యువకుడితోనూ రియాజ్ ఘర్షణ పడ్డాడు. ఆ ఘర్షణలోనూ రియాజ్కు గాయాలయ్యాయి. గాయాలకు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతోంది. అక్కడి నుంచి తప్పించుకునేందుకు రియాజ్ స్కెచ్ వేశాడు. ఈ ప్రయత్నంలోనే పోలీసులు స్పాట్లోనే కాల్ చేశారు. గజదొంగ రియాజ్ ఎన్కౌంటర్ చేయబడ్డాడు. ఆసుపత్రిలో పోలీసు కాల్పుల్లో రియాజ్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. రౌడీ షీటర్ రియాజ్ ఓ దొంగతనం కేసులో తనను పట్టుకునేందుకు వెళ్ళిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ నేపథ్యంలో రియాజ్ను పట్టుకునేందుకు పోలీసులు శ్రమించారు. రియాజ్ తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. రియాజ్ ఎక్కడికి వెళ్ళినా అతని అనుచరులు అతన్ని వెంబడిస్తూ పోలీసులు కనుక అతన్ని ఎన్కౌంటర్ చేసే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో అతన్ని వీడియో తీయాలంటూ ఆయన అనుచరులకు సూచనలు ఇచ్చాడు. దీంతో నిన్న రియాజ్ ఎక్కడెక్కడ తప్పించుకుంటున్నాడో అక్కడక్కడ అతని అనుచరులంతా కూడా ఓ గ్యాంగ్ను ఏర్పాటు చేశాడు. ఆ గ్యాంగ్ అంతా కూడా వాడు ఎక్కడ తిరుగుతున్నాడో ఆ ప్రాంతం అంతా కూడా అనుసరిస్తూ వచ్చారు. నిన్న ఒక క్యాబిన్, ఒక స్క్రాప్ లారీ క్యాబిన్లో దాక్కున్నాడు. నిన్నంతా కూడా రాత్రి అక్కడే ఉన్నాడు. అక్కడ ఉన్నాడని సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే అక్కడికి చేరుకోగానే పోలీసులతో కూడా ఘర్షణ పడ్డాడు. అతన్ని పట్టించబోయిన మరొక బైక్ మెకానిక్ పై కూడా అదే కత్తితో దాడి చేశాడు రియాజ్. అయితే అతనికి ట్రీట్మెంట్ కొనసాగింది. మరోవైపు రియాజ్ను పట్టుకొని పోలీసులు ఇవాళ రిమాండ్కు తరలిస్తారని భావించారు. అంతకుముందు రియాజ్ను ఆసుపత్రికి తరలించారు ట్రీట్మెంట్ కోసం. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతుండగా పోలీసు కానిస్టేబుల్ గన్ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించిన రియాజ్ను పోలీసులు వెంటనే షూట్ చేసి అక్కడిక్కడే కాల్పులు జరిపి హతమార్చినట్టుగా తెలుస్తోంది. నిజామాబాద్లో కానిస్టేబుల్ను చంపిన రియాజ్ అరబ్ పోలీస్ కాల్పుల్లో మృతి చెందాడు. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. అంతకుముందు నగర శివార్లో ఓ పాత లారీ కాబిన్లో దాక్కున్నాడు నిందితుడు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆసిఫ్ అనే యువకుడు పట్టుకునే ప్రయత్నం చేస్తే అతనిపై కూడా కత్తితో దాడి చేశాడు. ఎట్టకేలకు పోలీసులు రియాజ్ను అరెస్ట్ చేసి అక్కడి నుంచి ఆసుపత్రి తరలించారు. ఆసుపత్రి తరలించినప్పుడు ఈ హైడ్రామా కొనసాగింది. అదిగో రియాజ్ను పట్టుకున్నప్పుడు అతని గ్యాంగ్ అతన్ని వెంబడిస్తూ ఆ వీడియోలు తీశారు. ఇలా తన లాయర్ సలహా ప్రకారం, తన లాయర్ సూచన ప్రకారం ఒక లాయర్ను పట్టుకొని ఆ లాయర్ సూచనల ప్రకారం ఎక్కడికి వెళ్ళినా వాడి గ్యాంగ్ అంతా కూడా అనుసరిస్తూ వీడియోలు తీయడం మొదలుపెట్టింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎవరో ఒక వ్యక్తి దూరంగా ఉండి ఆ వీడియోను తీశాడు. వెంటనే ఈ వీడియోలు సర్క్యులేట్ అయ్యాయి. దీంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఇదిగో ఈ ప్రాంతంలోనే, అదిగో ఆ లారీ క్యాబిన్లోనే రియాజ్ దొరికాడు. అక్కడి నుంచే రియాజ్ను పట్టుకెళ్ళి పోలీసులు ట్రీట్మెంట్ కోసం అతని తలపై ముక్కుపై కూడా గాయమని చూస్తున్నారు కదా. ఇది నిన్న పోలీసులు రిలీజ్ చేసిన ఫోటో. నిన్న సిపి సాయి చైతన్య రిలీజ్ చేసిన ఫోటో. అది రియాజ్ను ఎన్కౌంటర్ చేశారంటూ నిన్నంతా కూడా పుకార్లు వచ్చాయి. కానీ పోలీసులు దాన్ని ఖండించారు. అతను ప్రస్తుతం ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి తరలించినట్టుగా పోలీసులు ఈ ఫోటో రిలీజ్ చేశారు. కానీ అంతలోనే ఈ ఉదయం ట్రీట్మెంట్ కొనసాగుతుండగా రియాజ్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు స్కెచ్ వేశాడు. పోలీసు ఒక ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రియాజ్ను షూట్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద రౌడీ షీటర్ రియాజ్ పోలీస్ కాల్పుల్లో హతమయ్యాడు. ఇప్పుడు ఆ బ్రేకింగ్ చూస్తున్నాం. రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్లో చంపివేశారు. రైట్, మా ప్రతినిధి రాజేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు నిజామాబాద్ నుంచి. రాజేష్, బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. మనం ఉదయం అంతా కూడా డిస్కస్ చేసాం. రియాజ్ను పోలీసులు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కొనసాగిస్తుండగా ఏం జరిగింది, ఎందుకు ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది, అసలు వాస్తవం ఏంటి? దాడి చేస్తున్న నేపథ్యంలో దాడి చేసేందుకు యత్నిస్తుండగా చివరికి రియాజ్ని ఎన్కౌంటర్ చేసినట్టుగా పోలీసు వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ప్రస్తుతానికైతే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మొత్తం ప్రజలంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి. రియాజ్ సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, ఇప్పటి వరకు రియాజ్కి సంబంధించిన సన్నిహితులు కావచ్చు, దానికి సంబంధించిన నేరస్తుడు, పాత నేరస్తుడు కాబట్టి చాలా కేసుల్లో నిందితుడు, గొడవ కేసులు కావచ్చు, చైన్ సాన్సీ కేసులు కావచ్చు, ముఖ్యంగా కాస్ట్లీ బైక్స్ ఏమో ఉన్నాయో బైక్స్ చోరీ చేయడం, దాన్ని పార్ట్స్గా విడదీసి మహారాష్ట్రకి అమ్మడం, ఇలాంటి నిందితుడి
పై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అంటే నేరస్తుడిపై చాలా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అతి భారీ బందోబస్తు మధ్య చికిత్స నిర్వహించారు. చివరికి బందోబస్తులో ఉన్న ఏఆర్ సంబంధించిన కానిస్టేబుల్ కావచ్చు తనపై గన్ను గుంజుకొని కాల్చే ప్రయత్నంలో చివరికి ప్రాణాపాయ స్థితిలో ప్రాణాలను కాపాడుకోవడానికి పోలీసులు ఎన్కౌంటర్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ సిపి సాయి చైతన్య దీనిపై పూర్తిగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లో ఒకవేళ మరికొద్ది సేపట్లో రియాజ్కు సంబంధించిన మృతదేహాన్ని ఏదైతే బాడీ ఉందో అది కిందికి తీసుకొచ్చే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లో సిపి సాయి చైతన్య కూడా దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మీరు అన్నట్లు కూడా రియాజ్ మృతదేహం ప్రస్తుతానికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. రియాజ్ మృతి చెందిన తర్వాత నిన్న కూడా రియాజ్ పోలీసులు అదుపు దొరికిన తర్వాత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్యాగ్స్ వచ్చాయి. ఎవరైతే పోలీస్ ఆఫీసర్ని చంపాడో తనను కూడా ఎన్కౌంటర్ చేయాలని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సామాన్య ప్రజలు కూడా మెసేజ్ చేయడం. ఈ కోణంలోనే పెద్ద ఎత్తున రియాజ్కి సంబంధించి ట్రీట్మెంట్ చేస్తున్న సందర్భంలో ఏఆర్ కానిస్టేబుల్ ని గన్ను తీసుకొని కాల్చే సందర్భంలో పోలీసులు ఎన్కౌంటర్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటివరకే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియనుంది. మరికొద్ది సేపట్లో సిపి సాయి చైతన్య కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. దీనిపై పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. కేవలం చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆ ఏఆర్ కానిస్టేబుల్ సంబంధించి గన్ను తీసుకొని బెదిరించే క్రమంలోనే ఈ ఎన్కౌంటర్ జరిగినట్టుగా పూర్తిగా మనకు వస్తున్న వివరాలు అయితే. కాకపోతే మరికొద్ది సేపట్లో పోలీసులు అయితే ఆ సిపి సాయి చైతన్య ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే రియాజ్కి సంబంధించి పాత నేరస్తుడు కాబట్టి తనకు సంబంధించిన సన్నిహితులు కావచ్చు వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి ఒకవేళ గొడవ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటు చేసే అవకాశం అయితే ఏర్పడుతుంది. అంతేకాకుండా మరి కొద్దిసేపట్లో అయితే సిపి సాయి చైతన్య వచ్చి ఇక్కడ మీడియాకి ఒకవేళ మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పుడే సిపి సాయి చైతన్య కూడా ఇక్కడ ఇప్పుడే పైకి వెళ్ళడం జరిగింది. దీనిపై ఇప్పటికే దీనికి సంబంధించి డీజీపీ స్థాయి ఆఫీసర్లకి క్లారిటీగా రిపోర్టు పంపినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన సమాచారం అయితే ఎవరైతే నిందితుడు రియాజ్ని ఎన్కౌంటర్ చేశారు నిజామాబాద్ సిపి మాత్రం ఇంకా కొద్దిసేపట్లో వచ్చి వివరాలు చెప్పే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. రైట్, నిజామాబాద్ లో సిసిఎస్ కానిస్టేబుల్ హత్య చేసిన షేక్ రియాజ్ అరబ్ పోలీస్ కాల్పుల్లో మృతి చెందాడు. ఆసుపత్రిలో కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించిన రియాజ్ను పోలీసులు మట్టుబెట్టారు. ఇక నిన్న రియాజ్ను పట్టుకున్నప్పటి దృశ్యాలవి. రియాజ్ పోలీసుల కళ్ళు గప్పి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఒక లారీ క్యాబిన్లో దాక్కున్న రియాజ్ను పోలీసులు పట్టుకున్నారు. 42 ఏళ్ల కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో షేక్ రియాజ్ను నిజామాబాద్ పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నప్పుడు జరిగింది ఈ ఘటన. ఆ దృశ్యాలవి. నిజామాబాద్ టౌన్ 6 పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగపూర్ సమీపంలో ఆసిఫ్ అనే వ్యక్తిపై కూడా దాడికి ప్రయత్నించినప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిగో ఈ క్యాబిన్లోంచే, ఈ పాడుబడ్డ లారీ క్యాబిన్లోంచే, ఆ స్క్రాప్ క్యాబిన్లోంచే రియాజ్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ రియాజ్ అక్కడే నీళ్లు ఆహారం తెచ్చుకొని రాత్రంతా కూడా అక్కడే గడిపినట్టుగా తెలుస్తోంది. నగరంలోని 4వ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక్ నగర్లో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్పై రియాజ్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తుండగా దాడి చేయడంతో హత్య జరిగింది. ఘటనా స్థలం నుంచి పారిపోయే ముందు వినాయక్ నగర్ మెయిన్ రోడ్లో రియాజ్ ప్రమోద్ ఛాతిపై వెనక నుంచి విచక్షణారహితంగా పొడిచి కానిస్టేబుల్ను కిరాతకంగా హతమార్చాడు. ఇప్పుడు అదే షేక్ రియాజ్ అరబ్ పోలీసు కాల్పుల్లో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. నిజామాబాద్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కొనసాగుతుండగా పారిపోయేందుకు ప్రయత్నించిన రియాజ్ను పోలీసులు మట్టుబెట్టారు. దానికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. నిన్న అంతకుముందు రియాజ్ను పట్టుకున్న స్థలం, అక్కడ అతను పట్టుకున్నప్పుడు అతని గ్యాంగ్ అతన్ని వెంబడిస్తూ తీసిన వీడియోలు ఇవన్నీ కూడా వైరల్గా మారాయి. నిన్నంతా కూడా పోలీసులు అతని కోసం గాలింపును ముమ్మరం చేశారు. స్పెషల్ టీమ్స్ను ఏర్పాటు చేశారు. ఏకంగా రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఓ సిసిఎస్ కానిస్టేబుల్ హత్య చేయడంతో ప్రస్తుతం పోలీసులు చాలా దీన్ని సీరియస్గా వ్యవహరించారు. మొత్తం మీద రియాజ్ ఎన్కౌంటర్ జరిగింది. మా సీనియర్ కొలీగ్ నగేష్ పూర్తి సమాచారం అందిస్తారు అని చెప్పి పోలీసులు అంగీకరిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే రియాజు తీవ్రమైన దాడికి పాల్పడి ప్రమోద్ను చంపాడు. తదుపరి తను పారిపోతూ పక్క రాష్ట్రానికి వెళ్ళే కూడా ప్రయత్నం చేశాడు. కానీ సారంగపూర్లో ఉన్న ఒక పాడుబడ్డ లారీలో దాక్కొని
అక్కడి నుంచి మళ్ళీ తను వేరే షర్టు మార్చుకొని పారిపోయే ప్రయత్నం చేయడంతో స్థానికంగా రియాజ్ అనే ఫోటో ఎక్కువ సోషల్ మీడియాలో కానీ మీడియాలో ప్రచురం కావడంతో స్థానికంగా ఉన్న ఆసిఫ్ అనే వ్యక్తి పట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ వెంటనే పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకొని రియాజ్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆసిఫ్ పైన కత్తితో దాడి చేసి పారిపోవడానికి రకరకాలుగా ప్రయత్నం చేశాడు. కానీ చుట్టుపక్కల ఉన్న పోలీసులు చాలా జాగ్రత్తగా అతన్ని ఒడిసి పట్టుకొని భూమి మీద ఉంచి వెనుకకు చేతులు గట్టిగా విడమర్చి పట్టుకొని వెనుక నుంచి తాళ్లతో కట్టి బంధించి తీసుకెళ్లిపోయారు. ఒక ఫోటో కూడా నిన్నటి నుంచి సోషల్ మీడియాలో బయటకైతే పోలీసుల నుంచి వచ్చింది. పోలీస్ వెహికల్లో కూర్చున్న పెట్టిన తర్వాత కొంత పెదవి పైన గాయం కావడం, రక్తం కనిపిస్తుంది. కానీ రియాజ్ నేర ప్రవృత్తిని మళ్ళీ ఏమాత్రం మార్చుకోలేదు. మళ్ళీ పోలీసులపైన దాడి చేసి మరో కానిస్టేబుల్ని చంపే ప్రయత్నం చేయడంతో రియాజ్ పైన కాల్పులు జరపాల్సిన పరిస్థితిని కల్పించుకున్నారని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరిస్తున్నారు. పోలీసింగ్ అనేది చాలా కఠినంగా వ్యవస్థతో కూడుకున్న ఇష్యూ అని చెప్పి కూడా చాలామంది పోలీసులు అంగీకరించారు. పోలీసులే రక్షణ కల్పించుకోలేని విధంగా నిందితులు పోలీసులపైన దాడి చేసి చంపుతున్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో విమర్శలు వచ్చాయి. ప్రమోద్ మృతి తర్వాత చాలామంది ఐపీఎస్లు ఆఫీసర్లు కొంతమందితో నేను కూడా ఒకరిద్దరితో మాట్లాడినప్పుడు మమ్మల్ని మేమే కాపాడుకోలేని పరిస్థితి ఈరోజు ఉంది. ఎవరైనా వాళ్ళని పట్టుకొని రావాలంటే కూడా వాళ్ళ దగ్గర వెపన్ ఉందా, కత్తి ఉందా, వాళ్ళు మమ్మల్ని చంపుతారా అన్న పరిస్థితి కూడా ప్రస్తుతం చాలా బాగలేదని చెప్పుకొచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఈ మధ్య 3-4 రోజుల క్రితం కూడా శివధర్ రెడ్డి పోలీసింగ్ అనేది కఠినంగా ఉండాలని చెప్పి కింది స్థాయి పోలీస్ స్టేషన్లందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. నేరస్తుల పట్ల ఖచ్చితంగా అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది కేవలం ఎవరైతే బాధితున్నారో బాధితుల పక్షనే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి. కానీ నేరస్తుల పట్ల మాత్రం ఖచ్చితంగా కఠినమైన పోలీసింగ్ని అవలంబించాలి. నిందితులు, నేరస్తులు కానీ టెర్రరిస్టులు కానీ ఎవరైనా సరే వాళ్ళ పట్ల మాత్రం వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ వ్యవహార శైలి ఏమాత్రం తేడా ఉన్నా కాల్చి పరాయాల్సిందన్న యాంగిల్లో కూడా శివధర్ రెడ్డి వాళ్ళందరికీ మెసేజ్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పటికే ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా చాలా ఇష్యూస్ వెలుగులోకి వచ్చాయి. చాలా సందర్భాల్లో కూడా పోలీసులే బాధితులుగా మిగిలాల్సిన పరిస్థితిని కల్పించుకోవాల్సిన ఇష్యూ కల్పించింది. అంటే హైదరాబాద్ కానీ మిగతా జిల్లాల్లో కూడా నడి రోడ్డు పైన వ్యక్తులు చంపుకున్నా కూడా పోలీసులు తమ దగ్గర వెపన్ ఉన్నా కూడా ఓపెన్ చేసి కాల్చలేని పరిస్థితిని పోలీసులే కల్పించుకున్నారన్న తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య జరిగిన ఆరంగార్ చౌరస్తాలో ఒక ఫ్లైఓవర్ కింద ఒక వ్యక్తిని ఇష్టం వచ్చిన రీతిలో కత్తితో పొడిచి చంపుతున్నా కూడా పక్కన ఉన్న పెట్రోలింగ్ వెహికల్లో వచ్చిన ఎస్ఐ తన దగ్గర ఉన్న వెపన్ తీసి ఆ వ్యక్తిని కాపాడలేని పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఆ పోలీసులు వెపన్ తీసి వాళ్ళను కనీసం అంటే వాళ్ళ కాళ్ళపైన కాల్చినా కూడా ఎదుటి వ్యక్తిని చంపకుండా కాపాడాల్సిన పరిస్థితిలో ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తి కూడా పోలీసింగ్లో కనిపించలేదని కూడా తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు రావడంతో ఇవాల్టి రియాజ్ ఎన్కౌంటర్ మాత్రం నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసింగ్ ఏమాత్రం వెనుకాడదు. తెలంగాణ పోలీసు మాత్రం నిందితుల పట్ల కఠినంగా ఉంటుంది. వాళ్ళని అవసరమైతే ఎన్కౌంటర్ చేయాల్సిన పరిస్థితిని వాళ్ళే కల్పించుకుంటున్నారు. కాబట్టి ఎన్కౌంటర్ అన్న సమాధానం మాత్రం ఇవాటి రియాజ్ ఎన్కౌంటర్తో స్పష్టమైన సమాధానాన్ని అందజేశారు. ఎందుకంటే నిన్న నిజామాబాద్ సిపి సాయి చైతన్య కూడా తన మాటల్లో తీవ్రమైన ఆవేదనను వెలుబుచ్చాడు. చుట్టుపక్కల చాలామంది జనాలు ఉన్నారు, కానీ ప్రమోద్ని ఏ ఒక్క వ్యక్తి కూడా కాపాడలేకపోయారు. అంటే మానవత్వం మంట కలిసిపోతుందన్న యాంగిల్ తీసుకొచ్చాడు. నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ను చంపిన రౌడీ షీటర్ గజ దొంగ రియాజ్ పోలీస్ కాల్పుల్లో మృతి చెందాడు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. రియాజ్ పోలీస్ గన్ లాక్కోబోయినట్టుగా తెలుస్తుంది. ఆసుపత్రిలో వెంటనే కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో రియాజ్ అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ను అతి కిరాతకంగా హత్య చేసిన రియాజ్ పోలీస్ కాల్పుల్లో చంపబడ్డాడు. రియాజ్ మనంతా కూడా తప్పించుకొని తిరిగాడు. 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ అతన్ని అదుపులోకి వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్తుండగా ఛాతీపై, వీపు వెనుక భాగంలో విచక్షణారహితంగా కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. దీంతో రియాజ్ను పట్టుకునేందుకు పోలీసులు టీమ్స్గా ఏర్పడి బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కేసును డీల్ చేశారు. ఇదిగో ఈ పాడుబడ్డ లారీ క్యాబిన్లో, ఓ పాత లారీ క్యాబిన్లో ఉన్నట్టుగా పోలీసులు
గమనించారు. అక్కడికి వెళ్తున్న క్రమంలో అక్కడి నుంచి తప్పించుకునేందుకు ఆసిఫ్ అనే వ్యక్తిని బైక్ లిఫ్ట్ అడిగి దానిపై వెళ్తున్న క్రమంలో పోలీసులు కేకలు వేయడంతో ఆసిఫ్ అతన్ని పట్టించే ప్రయత్నం చేశాడు. అతనిపై కూడా రియాజ్ కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. వెంటనే అక్కడ చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పటికే అతనికి పెనుగులాట్లో కొన్ని గాయాలయ్యాయి, మొహంపై అలాగే ముక్కుపై కూడా గాయాలయ్యాయి. అతన్ని ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కొనసాగుతుండగానే రియాజ్ మళ్ళీ తప్పించుకునేందుకు ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కొని అక్కడి నుంచి పరారైదుకు ప్రయత్నించగా పోలీసులు వెంటనే కాల్పులు జరిపారు. షూట్ చేసి అతన్ని అక్కడే హతమార్చినట్టు తెలిసింది. ఎస్, సిపి సాయి చైతన్య ఆ స్పాట్కి వెళ్ళాడు. ఆ దృశ్యాలు చూస్తున్నాం, మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. డిస్టర్బింగ్ కంటెంట్. ప్రస్తుతం నిజామాబాద్ ఆసుపత్రిలో అక్కడికి నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆసుపత్రి ప్రాంగణాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. అక్కడ వేరే ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఆ ప్రాంతంలో పూర్తిగా పోలీసులు మోహరించారు. రౌడీ షీటర్ గజ దొంగ రియాజ్ ఇదే ఆసుపత్రిలో ఎన్కౌంటర్ చేయబడ్డట్టుగా పోలీసుల చెప్తున్నటువంటి సమాచారం. పోలీసుల ఇస్తున్న సమాచారం మేరకు ప్రస్తుతం ఈ ఆసుపత్రిలోనే గజ దొంగ రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్పై. ఇదిగో ఇక్కడే గజ దొంగ రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఇక్కడే రౌడీ షీటర్ రియాజ్ను ఎన్కౌంటర్ చేశారు. మొత్తం 1 కాదు 2 కాదు 37 కేసులు. అదిగో సిపి సాయి చైతన్య వెళ్తున్నారు. ఆ దృశ్యాలు చూస్తున్నాం. నిజామాబాద్ నగర పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పాట్కి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. ఇక్కడే రియాజ్ ఎన్కౌంటర్ చేయబడ్డాడు. 1 కాదు 2 కాదు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం వీడిపై 37 కేసులున్నాయి. ఇదిగో ఈ రియాజ్ గాడిపై 37 కేసులున్నాయి. ఏకంగా ఓ సిసిఎస్ కానిస్టేబుల్ ఇంట్లో విషాదాన్ని నింపాడు. సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్పై అడ్డగోలుగా విచక్షణ రహితంగా ఛాతిపై వెనుక భాగంలో వీపుపై నుంచి పొడిచి చంపాడు. వినాయక్ నగర్లో 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక నగర్లో ఓ దొంగతనం కేసులో అదుపులోకి తీసుకునేందుకు వెళ్ళిన సిసిఎస్ కానిస్టేబుల్ని ఇష్టం వచ్చినట్టుగా పొడిచి చంపాడు. ఈ రియాజ్ ఇప్పుడు పోలీస్ కాల్పుల్లో చంపబడ్డాడు. ఇక తప్పించుకునే ప్రయత్నం చేయడంతోనే పోలీసులు కాల్చి చంపినట్టు తెలిసింది. నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంతకుముందు రియాజ్ను పట్టుకునేందుకు బృందాలుగా విడిపోయిన పోలీసులు వాటిని పట్టుకునేందుకు వెళ్తే అయితే ఎక్కడికి వెళ్ళినా అక్కడ తన గ్యాంగుతో పూర్తిగా తనను పట్టుకునేందుకు వచ్చే పోలీసులు ఖచ్చితంగా తనను ఎన్కౌంటర్ చేస్తారని భయానికి గురైన రియాజ్ తన గ్యాంగ్ను ఏర్పాటు చేసి ఆ ప్రాంతమంతా కూడా వీడియో తీయించినట్టు తెలుస్తుంది. ఎస్, మా సీనియర్ కొలీగ్ నగేష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఓటీవీ నగేష్. అందుకే రియాజ్ నేర చరిత్ర కూడా గతం నుంచి చూస్తే కనుక తను అంటే దొంగతనాలు కానీ చైన్ స్నాచింగ్లు కానీ ప్రజల్ని తీవ్రంగా గాయపరిచి బంగారం ఎత్తుకెళ్లడం కానీ రకరకాల ఇష్యూల్లో నేర ప్రవృత్తి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే 2 రోజుల క్రితం ప్రమోద్ తన తోటి కానిస్టేబుల్తో సహా రియాజ్ని పట్టుకునే క్రమంలో కూడా పట్టపగలే నడి రోడ్డు పైన ఇష్టం వచ్చిన రీతిలో గుండెల్లో పొడిచి చంపడం అంటే మామూలు విషయం కాదు. సాయి చైతన్య కూడా తను మీడియాకు మాట్లాడే క్రమంలో కూడా చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా ఏమాత్రం రియాజ్ని ప్రతిఘటించలేకపోయారు. ఒక కానిస్టేబుల్ని చంపుతున్న క్రమంలో పోలీసులు చంపుతున్న క్రమంలో కనీసం దగ్గరికి వెళ్ళి రియాజ్ను కొట్టే ప్రయత్నం కానీ నెట్టివేసే ప్రయత్నం కానీ చేయలేకపోయారు. అంటే ప్రజల ముందే ఒక పోలీస్ ప్రాణాలను కోల్పోయాడని చెప్పి కూడా తీవ్రమైన ఆవేదన వెలిబుచ్చాడు. ఖచ్చితంగా తెలంగాణ పోలీస్ అనేది కఠినంగా ఉండాలనేది రియాజ్ ఇచ్చిన సందేశంతో అర్థమవుతుంది. రియాజ్ తను పట్టుకునే 2వసారి కూడా ఆసిఫ్ అనే వ్యక్తిని మళ్ళీ చంపబోయాడు. అంటే రియాజ్కు మనుషుల ప్రాణాలంటే లెక్కలేదు. కేవలం దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు, బైకు దొంగతనాలు చేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళి అమ్మడం, తను జల్సాలకు ఈ డబ్బులు వాడుకోవడం, నేర ప్రవృత్తిని ఇష్టం వచ్చిన రీతిలో పెంచుకున్నాడు. కానీ నిన్న రియాజ్ను కాపాడడానికి కొంతమంది వ్యక్తులు తీవ్రమైన ప్రయత్నాలు చేశాడు. రియాజ్ ఎన్కౌంటర్ అంటూ కూడా సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రయత్నాలు చేశారు. కానీ నిజామాబాద్ కమిషనర్ సాయి చైతన్య
తన స్టేట్మెంట్ని బయటకు పెట్టాడు. తాను రియాజ్ను ఎన్కౌంటర్ చేయలేదు, రియాజ్ను కేవలం అరెస్ట్ చేశామని చెప్పి కూడా పోలీస్ వెహికల్లో కూర్చున్న సందర్భంలో కూడా ఒక ఫోటోని బయటకు రిలీజ్ చేశాడు. కానీ అదే రియాజ్ ఇవాళ దీపావళి టపాసుల రోజు నరకాసుర చతుర్దశి జనరల్గా అంటుంటారు. నరకాసురుని చంపడానికి కోసం ఎలా జరిగిందో అలాంటి ఇష్యూనే పోలీసులు క్రియేట్ చేశారు. ఇవాళ రియాజ్ను చంపి దీపావళి సంబరాలు ఘనంగా జరుపుకోవాలని చెప్పి పోలీసులకు ఒక మెసేజ్ ఇచ్చిన విధంగా రియాజ్ ఎన్కౌంటర్ జరిగిందని కూడా స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే రియాజ్ను కనుక ఎన్కౌంటర్ చేయలేని పరిస్థితిలో పోలీసులపైన తీవ్రమైన విమర్శలు వచ్చాయి. కానీ అదే రియాజ్ మళ్ళీ పోలీసులపైన అటాక్ చేసి తనపైన ఖచ్చితంగా పోలీసులు గన్ ఫైర్ చేసే స్థితికి తెచ్చుకున్నాడు. కాబట్టి పోలీసులు కొంతవరకు సాంత్వన పొందే అవకాశం కనిపిస్తుంది. పోలీసింగ్ అనేది చాలా కఠినంగా ఉండాలనేది ఈ దుర్ఘటన మాత్రం తెలియజేస్తుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి నిందితుల్ని చాలా అఫీషియల్గా బీబీఐపీల ద్వారా వ్యక్తులను చెప్పి వాళ్ళని తీసుకురావడం, వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టడం, తదుపరి రిమాండ్ విధించడం, తదుపరి జైలుకు పంపడం, ఇవన్నీ కూడా వాళ్ళకి సకల మర్యాదలు చేస్తున్నారని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు పోలీస్ స్టేషన్లలో సౌండ్స్ కూడా అంటే చుట్టుపక్కల ఏదైనా మామూలుగా ఇండ్లున్న క్రమంలో ఒక మధ్యలో పోలీస్ స్టేషన్ ఉంటే కనుక విపరీతమైన అరుపులు వినిపించాయి. అంటే నేరస్తులకు అలాంటి శిక్ష విధించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒక పోలీస్ స్టేషన్లో ఒక నేరస్తుని కొడితే కనుక ఇంకో 10 మంది సెట్ అవుతారన్న నినాదం ప్రస్తుతం బలంగా వినిపిస్తుంది. ఈ క్రమంలోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు, కఠినమైన పోలీసింగ్ అవలంబించాలని చెప్పి ఈ విషయాన్ని అయితే ప్రస్తుతం అయితే శివధర్ రెడ్డి కూడా అంగీకరిస్తున్నాడు. ఎందుకంటే డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో మొదటి ఎన్కౌంటర్ రియాజ్ది జరిగింది. ఇక నుంచి రియాజ్ లాగే ప్రవర్తించే ఏ వ్యక్తి అయినా సరే, ఏ నేరస్తుడైనా సరే, ఏ టెర్రరిస్ట్ అయినా సరే ఖచ్చితంగా పోలీసు కాల్పులకు బలి కావాల్సిందన్న విషయాన్ని మాత్రం రుజువు చేస్తుంది. ఎందుకంటే రియాజ్ని పట్టుకునే క్రమంలో అతను మళ్ళీ రెండోసారి పట్టుకునే క్రమంలో మళ్ళీ ఆల్రెడీ తను హాస్పిటల్ ఉన్న సందర్భంలో కూడా ఏ ఒక్క సందర్భంలో కూడా రియాజు మామూలుగా కూర్చోలేని స్థితిలో ఉన్నాడు. రియాజు తన ఏంటంటే తనకున్న నేర ప్రవృత్తిని బట్టి తనను ఎవరు ఏం చేయలేరు, చంపినా కూడా ఎవరు ఏం చేయలేరు అన్న పరిస్థితిని కొని తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఒక పెద్ద మైదానంలో దాదాపుగా చుట్టూ 10 మంది కానిస్టేబుల్ ఉన్నా కూడా వాళ్ళందరితో పెనుగులాడుతూ అటాక్ చేసే ప్రయత్నమే మళ్ళీ చేస్తున్నాడు. అంటే తను ప్రమోద్ను చంపి పరారైన క్రమంలో కూడా తను ఇంటికెళ్ళి ఫ్రెష్గా తయారై బట్టలు మార్చుకొని వచ్చి సారంగపూర్లో దగ్గరలో ఉన్న ఒక పాత లారీలో దాక్కొని ఒక రోజు పాటు గడిపాడు. తదుపరి అక్కడి నుంచి నిజామాబాద్ నుంచి మహారాష్ట్రకో ఏ రాష్ట్రానికో పక్క రాష్ట్రానికి పారిపోయే ప్రయత్నం కూడా చేశాడు. ఈ క్రమంలో పోలీసులకు అందుతున్న సమాచారంతో స్థానికంగా ఉన్న ఆసిఫ్ అనే వ్యక్తి రియాజ్ ఇక్కడ తలదాచుకున్నాడని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వాళ్ళు రావడం కంటే ముందు కూడా కొద్దిసేపు రియాజుని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ రియాజు అదే ఆసిఫ్ అనే వ్యక్తిని కూడా మళ్ళీ అటాక్ చేయబోయాడు. కానీ తన ఎడమ చేతిని అడ్డం పెట్టాడు. ఎడమ చేతి పైన కూడా బలమైన కత్తి గాయం జరిగింది. తదుపరి రియాజుని పోలీసులు ప్రత్యేక బందోబస్తు మధ్య జీజీఎస్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కానీ ఆ చికిత్సకు కూడా రియాజు తనలో ఉన్న మానవత్వం అనేది మేల్కోలేదు. కానీ తనలో ఉన్న రాక్షస ప్రవృత్తి, నేర ప్రవృత్తి అనేది కూడా మళ్ళీ పోలీసులపైన దాడికి చేయడానికి కూడా పురిగొల్పిందని చెప్పచ్చు. ఈ క్రమంలోనే రియాజు మళ్ళీ పోలీసులపైన అటాకింగ్ పాల్పడ్డాడు. ఆ జీజీహెచ్లో 4th ఫ్లోర్లో ఉన్న రూమ్లో మాత్రం సపరేట్గా అక్కడ పేషెంట్స్ని కానీ ఎవరు నుంచకుండా కూడా రియాజ్ని ప్రత్యేకంగా ఉంచి చికిత్స అందిస్తున్నారు. అదే అదనంగా మళ్ళీ పోలీసులపైన దాడి చేసి ఏ కిటికీ నుంచో దూకి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ రియాజ్ని ఆ పోలీసులు తీవ్రంగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే రియాజ్ మళ్ళీ అటాకింగ్కి పాల్పడ్డాడు. సో మొత్తానికైతే రియాజ్ ఎన్కౌంటర్ అనేది తెలంగాణలో పెద్ద ఎత్తున పోలీసుల నుంచి మాత్రం ఖచ్చితంగా పాజిటివ్ నెసే వస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే రియాజు తను తప్పించుకొని పారిపోతూ పోలీసులపైన దాడికి తెగబడ్డాడని చెప్పి కూడా డీజీపీ శివధర్ రెడ్డి ధృవీకరిస్తున్నాడు. రియాజ్ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశాడు. పోలీసుల దగ్గర వెపన్ తీసుకొని వాళ్ళపైనే కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. కానీ పోలీసులు చుట్టుపక్కల ఉన్న మిగతా వాళ్ళు అలర్ట్ అయి ఎదురు కాల్పులు జరపడంతో రియాజు స్పాట్లోనే ఎన్కౌంటర్ అయ్యాడని చెప్పి ధృవీకరిస్తున్నారు. ఎందుకంటే రియాజ్ని పట్టుకునే క్రమంలో ఆసిఫ్ అనే వ్యక్తిని మరో కానిస్టేబుల్ పైన కూడా దాడి చేశాడని చెప్పి కూడా పోలీసుల నుంచి కొంత సమాచారం వస్తుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా అంటే రియాజు హాస్పిటల్ ఉన్న సందర్భంలో కూడా
బాత్రూమ్కి హాస్పిటల్లో ఉన్న బాత్రూమ్కి వెళ్ళి వచ్చే క్రమంలోనే ఈ దాడికి తెగబడ్డట్టుగా అర్థమవుతోంది. పోలీసుల దగ్గర ఉన్న వెపన్ని లాక్కొని తను పారిపోయి పోలీసుల్ని భయభ్రాంతులకు గురిచేసే పరిస్థితిని రియాజ్ కల్పించాడు. ఎందుకంటే ఏదైనా కానిస్టేబుల్ని తను బలంగా పట్టుకొని మెడపైన కత్తి పెట్టి ఆ రకంగా కూడా పారిపోవచ్చన్న ఒక ప్రయత్నం కూడా చేశాడు. ఈ క్రమంలోనే పోలీసులు రియాజ్ మధ్య కూడా తీవ్రమైన పెనుగులాట చేసుకున్నట్టుగా అర్థమవుతుంది. చుట్టుపక్కల ఉన్న కొంతమంది ఎక్స్పర్ట్ అంటే కానిస్టేబుల్స్ కొంతమంది ఉన్నారు, అంటే ఎస్ఐబికి సంబంధించిన కొంతమంది కానిస్టేబుల్. ఎందుకంటే రియాజ్ కర్రగట్టిన నేరస్తుడు కాబట్టి ట్రైనింగ్ అయిన కానిస్టేబుల్నే భద్రతగా పెట్టారు. ఈ క్రమంలోనే వాళ్ళు షార్ట్ వెపన్ ఓపెన్ చేయడంతోనే రియాజ్ 3-4 రౌండ్లు కాల్పులు జరపడంతో చనిపోయినట్టుగా పోలీసులు అయితే ధృవీకరించారు. అఫీషియల్గా ఇంకా రియాజ్ ఎన్కౌంటర్ అయిన ఫోటోను కానీ విజువల్స్ కానీ పోలీసులు బయట పెట్టడం లేదు. ఘటనా స్థలంలో సాయి చైతన్య ప్రస్తుతం అయితే పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాడు. నిజామాబాద్లో ఉన్న పోలీసులందరినీ కూడా అలర్ట్ చేశాడు. ఎందుకంటే ఈ ఇష్యూకి సంబంధించి ఇంకా రియాజ్కి సంబంధించిన వ్యక్తులను కానీ వాళ్ళందరూ కూడా పట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. రియాజ్తో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా వేరే దుర్ఘటనలకు పాల్పడే అవకాశం ఉందని ఒక మెసేజ్ నేపథ్యంలో రియాజ్ను ఎన్కౌంటర్ అయిన తర్వాత నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అలర్ట్ బెల్ మోగించారు. ఎక్కడ అంటే పోలీస్ చెకింగ్స్ కానీ రియాజ్ సంబంధించిన వ్యక్తులు ఏదైనా ఘటనలకు పాల్పడి మళ్ళీ ప్రజల ప్రాణాలు బలిగొనే అవకాశం ఉంది కాబట్టి కొంత అలర్ట్గా ఉండాలని చెప్పి మెసేజ్ చేయడంతో ప్రస్తుతం అయితే నిజామాబాద్ జిల్లా అంతా కూడా అలర్ట్గా ఉందని చెప్పచ్చు. రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు మిగతా ఎవరైతే ఉన్నారో అంటే ఎవరైనా సరే ఖచ్చితంగా పోలీసులపైన కానీ ప్రజలపైన కానీ దాడులకు పాల్పడితే రియాజ్ లాంటి శిక్ష తప్పదని మాత్రం ఒక మెసేజ్ మాత్రం బయటకు వెళ్ళిందని చెప్పచ్చు. రైట్, మొత్తం మీద సంచలనంగా మారింది. రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. రియాజ్ కేస్ క్లోజ్ అయింది. ఏమనుకుంటున్నారు మీరు? పోలీసులు ప్రవర్తించిన తీరు, ఈ కేసును డీల్ చేసిన తీరు ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక రౌడీ షీటర్, ఒక 40 పైగా కేసులున్నాయి. ఇప్పటికే 4-5 సార్లు జైలుకు వెళ్ళిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు వెళ్ళిన పాపం ఒక కానిస్టేబుల్ని విచక్షణారహితంగా పొడిచి చంపితే పోలీసులకి రక్షణ లేదని చాలా విమర్శలు వచ్చాయి. పోలీసులు కూడా ఏమి చేయలేని పరిస్థితి. అతని కత్తితో పొడిచి చంపుతుంటే ఆ రోడ్డుపై చాలామంది ఫోటోలు వీడియోలు తీశారు తప్ప ఎవరు ఏం చేయలేని పరిస్థితి. చాలా ప్రిస్టేజియస్గా తీసుకున్నారు. డిపార్ట్మెంట్ అంతా కూడా ఇది ఒక ప్రిస్టేజియస్గా తీసుకొని డీజీ శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు బృందాలుగా విడిపోయి ఆ రౌడీ షీటర్ని పట్టుకునే ప్రయత్నం చేసిన క్రమంలో కూడా పెనుగులాట జరిగింది. అయినా కూడా పోలీసులు సంయమనం వహించారు. అయినప్పటికీ కూడా ఎన్కౌంటర్ చేశారంటూ ప్రచారం జరిగింది. దాన్ని పోలీసులు ఖండించారు. తిరిగి వాడిని పట్టుకుంటున్న క్రమంలో ఒక పాత లారీ క్యాబిన్లో దాక్కున్నాడు. అక్కడి నుంచి అతన్ని పట్టించేందుకు ప్రయత్నించిన ఒక ఆసిఫ్ అనే వ్యక్తిని కూడా ఇష్టారాజ్యంగా పొడిచాడు. తిరిగి పోలీసులు అప్పటికి కూడా సంయమనం వహించారు. అతన్ని చట్ట ప్రకారం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎక్స్రే తీస్తుండగా అప్పటికే 4 ఎక్స్రేలు తీసినట్టు తెలుస్తుంది. ఎక్స్రే తీసేందుకు వెళ్తున్న క్రమంలో మళ్ళీ పోలీస్ గన్ లాక్కొని అతనికి మళ్ళీ అటాక్ చేసి ప్రయత్నం చేశాడు. ఇప్పటికే ఒక కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. మళ్ళీ ఇంకో కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోతే ఇక పోలీసులు చూస్తూ ఊరుకోరు, సంయమనం పాటించలేరు, శాంతి అంటూ వచనాలు చెప్పుకుంటూ చూస్తూ ఊరుకోలేరు. షూట్ చేశారు, ఎలిమినేట్ చేశారు. రియాజ్ అనే ఈ కరడు కట్టిన రౌడీ షీటర్ని, ఈ గజ దొంగను పోలీసులు ఎలిమినేట్ చేశారు. మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని సమాజంలో వదిలేస్తే ఖచ్చితంగా చెడ్డ పేరు వస్తుందంటూ చాలా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే ఇప్పటికే ఇలాంటి వాళ్ళు తప్పించుకొని అనేక నేరాలు చేస్తున్నారు. 1 కాదు 2 కాదు 40 పైగా నేరాలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అనేక పోలీస్ స్టేషన్ల పరిధిలో 40 పైగా నేరాలు చేసిన ఈ గజ దొంగ, ఈ రౌడీ షీటర్ తప్పించుకొని తిరుగుతున్నాడు. ఒక పోలీసుని చంపాడు, ఆల్రెడీ మరొక పోలీసుని చంపే ప్రయత్నం చేశాడు. పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? ఎలిమినేట్ చేశారు, ఎన్కౌంటర్ చేశారు. అదే ఆసుపత్రిలో పోలీసులు రియాజ్ని వేసేశారు. అది జరిగిన స్టోరీ. అది ఏం జరిగిందో మొత్తం అక్కడి నుంచి పూర్తి అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి సిపి సాయి చైతన్య జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, నిజామాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వెళ్ళిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అక్కడ చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పోలీస్ శాఖ చాలా ప్రిస్టేజియస్గా తీసుకుంది. భద్రతగా ఉన్న ఓ ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని మరొక పోలీస్ కానిస్టేబుల్ కూడా చంపేందుకు ప్రయత్నించాడు షేక్ రియాజ్ అరబ్ను పోలీసులు ఎలిమినేట్ చేశారు. పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. నిజామాబాద్ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి నుంచి
నిజామాబాద్ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి నుంచి మా కొలీగ్ రాజేష్ ప్రస్తుతం మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజేష్ ఏం జరిగింది? పోలీసులు ఎలా ఎన్కౌంటర్ చేశారు? రియాజ్ను ఎలిమినేట్ చేసిన తీరు ఎలా ఉంది? ముఖ్యంగా ఓ పోలీసును ఆల్రెడీ కోల్పోయారు, మరొక పోలీసు నుంచి అక్కడి నుంచి వెపన్ లాక్కొని అతను కూడా షూట్ చేసే క్రమంలోనే పోలీసులు ఆత్మరక్షణలోనే కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. జరిగిందేంటి అసలు? ఆ ఆసుపత్రిలో ఏం జరిగింది? చేయడం ఎన్కౌంటర్ పై పూర్తిగా డీజీపీ శివధర్ రెడ్డి అయితే ఇప్పటివరకు స్పందించిన నేపథ్యంలో ఏదైతే తప్పించుకొని పారిపోతున్న పోలీసులపై మరోసారి దాడికి తెగబడిన రియాజ్ పై ఎన్కౌంటర్ చేశామని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రియాజ్ని పట్టుకునేందుకు ఇప్పటికే పోలీసులు తీవ్రంగా 2 రోజుల నుంచి కృషి చేశారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పోలీసు దగ్గరున్న వెపన్ తీసుకొని కాల్పులోకి ప్రయత్నించాడు. మరోసారి కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు చేశారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పులో రియాజ్ చనిపోయాడు. నిన్న రియాజ్ని పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్ ఆసిఫ్ పై దాడి చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మరోసారి కానిస్టేబుల్ని గాయపరిచి పారిపోయేందుకు యత్నించాడు. ఈ నేపథ్యంలోనే బాత్రూమ్ కోసం వెళ్ళి తిరిగి వస్తూ దాడికి తెగబడని చెప్పి ఇప్పటివరకు పోలీసు వర్గం నుంచి వస్తున్న సమాచారం. ఇంకా రియాజ్ మృతదేహం పైనే ఉంది. ఏదైతే రియాజ్ నిన్న రియాజ్ని పట్టుకునే క్రమంలో ఆసిఫ్కి సంబంధించి దాడి చేసే ఘటనలో కొనసాగుతున్న విచారణలో ఇవాళ మరోసారి కానిస్టేబుల్ని గాయపరిచి పారిపోయేందుకు యత్నించాడు. రియాజ్ బాత్రూమ్కి వెళ్ళి తిరిగి వస్తున్న నేపథ్యంలో దాడికి తెగబడ్డాడు. ఈ కోణంలోనే రియాజ్ని ఎన్కౌంటర్ చేసినట్టు తెలుస్తుంది. పోలీసుల దగ్గర ఉన్న వెపన్ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు.